హాయ్ అండి అందరికీ. యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే చిటికెలో చేసుకోవచ్చు. చేసేద్దామా? రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అయితే ఇలా చేసుకొని తినేయండి. చాలా అంటే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడ్డానికి చూడండి, ఆకలి అయితే చాలా ఆకలిగా ఉంది. అందుకని చెప్పేసి నైట్ ఉన్న అన్నం అయితే ఇలా బాగా పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట. దీంట్లో కారము, ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైసీగా ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇలా మనము నైట్ మిగిలిపోయిన అన్నంని కానీ, లేకుంటే ఒకవేళ ఏమైనా స్పైసీగా తినాలనిపించినా, యమ్మీగా తినాలి, చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ మనకి హాట్గా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే బిర్యానీ కంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అనమాట. ఇలా మనము కలిపేసుకొని ఫస్ట్ అయితే మనము కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, దానికైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా తర్వాత గింజలు, శనగకాయ పప్పులు ఉంటే శనగకాయ పప్పులు, ఉద్దిపప్పు, ఇంకా ఒట్టిమిర్చి, స్పైసీకి తగినట్టు మీకు స్పైసీ కావాలనుకుంటే చేసుకోండి. నేనైతే చాలా స్పైసీగా తింటా, అందుకని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు, కరివేపాకు వేసేసుకొని దాంట్లో కొంచెం ఒట్టిమిర్చి కూడా వేసుకొని ఒక 2-3 రెబ్బలు ఇలా చేసుకొని నేనైతే తిన్నా అనమాట. వర్షం పడుతుంటే చాలా అంటే చాలా స్పైసీగా ఏదో తినాలనిపిస్తుంది, ఏం చేసుకోవాలో అర్థం కాక ఇదైతే చిటికలో అయిపోతుంది అని చెప్పేసి చేస్తున్నా. మీకు కూడా చూపిస్తున్నా, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు క్యారీ తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా, ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, పిల్లలు ఒకవేళ తినాలనుకుంటే ఎక్కువ స్పైసీగా లేకుండా ఇలా చేసి ఇవ్వండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, చిటికలో అయిపోతుంది అనమాట. లంచ్ బాక్స్, మీ హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టియాలన్నా కూడా ఇది పెట్టియండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.